ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. క్రైస్తవ జీవితంలో మనలను అత్యధికంగా బాధకు గురి చేసేటటువంటి విషయాలలో ఒకటి ఏంటంటే మన ప్రార్థనలకు జవాబులు రాకపోవటం. మన ప్రార్థనలకు దేవుడు జవాబులు ఆలస్యం చేస్తున్నప్పుడు అది మనల్ని ఎంతగానో కలిచివేస్తూ ఉంటుంది, బాధకు గురి చేస్తూ ఉంటుంది. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనంలో మన కనబడేటటువంటి యోధా జనాంగము కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు. వారు కూడా వారి ప్రార్థనలకు జవాబులు రాక, దేవుడు స్పందించక వారు కన్నీరు మున్నీరుగా కారుస్తున్నారు. ఆ సమయంలో దేవుడు వారికి వినిపింపచేసినటువంటి శుభవార్త ఏమిటంటే, నీవు ఎంత మాత్రమునో కూడా కన్నీళ్లు విడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే ఆయన నీవు ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా నిన్ను కరుణిస్తాడు, నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడు అని తెలియచేస్తూ ఉన్నారు. అనగా దేవుడు కరుణించే విధానంలో, దేవుడు జవాబులు ఇచ్చేటువంటి రీతిలో వారు పశ్చాత్తాపడ్డారు, దేవుని వైపునకు తిరిగారు. ఈరోజు ప్రార్థన చేస్తూ ఏ ప్రార్థనలకైతే జవాబులు కోరుకుంటున్నావో నీ జీవితంలో కూడా దేవుడు ఇదే మార్పును చూడాలనుకుంటున్నాడు. కాబట్టి పరిపూర్ణంగా దేవుడు నిన్ను కరుణించులాగున దేవుని వైపునకు తిరుగు. దేవుడి నీ మాట వినగానే నీకు జవాబిచ్చులాగున దేవుని విషయంలో నీ జీవితాన్ని తీర్చిదిద్దుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రతి ప్రార్థనకు జవాబు దయచేసి నిన్ను కరుణించి నీకు సహాయం చేస్తాడు. దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన మా గొప్ప దేవుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు వింటున్నటువంటి బిడలలో ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ప్రార్థనలకు ప్రతిఫలములు ఇచ్చి గొప్ప కార్యములు జరిగించుకొనుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.